హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ బంధం 20వ భాగాన్ని వినేద్దాం. ఏమండి, ఏమైంది? ఎందుకలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అని అడుగుతుంది చాందిని కంగారుగా. ఏమైంది బావా? చట్నీలో కారం ఎక్కువైందా అని అడుగుతాడు రిషి అమాయకంగా మొహం పెట్టుకుని. కానీ తన్వి మాత్రం ఆనందంగా వాళ్ళ అన్నయ్య వైపే చూస్తూ ఉంటుంది. చెప్పండి బాబు, ఏమైంది అని కంగారు పడతారు సులోచన గారు. మనోజ్ వెంటనే లేచి తన్వి దగ్గరకు వచ్చి, ఏంటి బంగారం, నా నుంచి నిజంగా దూరంగా వెళ్ళిపోవాలనుకున్నావా అని అడుగుతాడు. ఆ మాటకి తన్వి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అలానే అతని వైపే చూస్తూ ఉంటుంది. నువ్వు నా బంగారానివే కదా, నా చెల్లివే కదా అని అడుగుతాడు మనోజ్ తన్వి వైపే చూస్తూ. అయ్యో బావా, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? తను నీ చెల్లెలేంటి? తను మన నేహ వాళ్ళ స్కూల్లో టీచర్ అంటాడు రిషి. నో రిషి, తను నా చెల్లెలే. నాకు ఆ మాత్రం తెలీదా? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగా. తన ప్రెజెన్స్ నేను ఫీల్ అవ్వగలను. పైగా తన కళ్ళు ఇంకా తన చేతి వంట నాకు గుర్తులేదనుకున్నావా అంటాడు మనోజ్ గట్టిగా. ఆ మాటకి రిషి సైలెంట్ అయితే, ఏమంటున్నావు మనోజ్? తను మీ చెల్లెలు అవ్వడం ఏంటి? మీ చెల్లెలు ఆ యాక్సిడెంట్లో అని కంప్లీట్ చేయలేక మౌనంగా ఉండిపోతుంది చాందిని. అవును, నేను అలానే అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు ఆ యాక్సిడెంట్లో తనకు ఏమీ కాలేదు. ఇప్పుడు నా కళ్ళ ముందు ఉంది నా చెల్లెలని. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తను నా చెల్లెలే అని తన్వి వైపే చూస్తూ, నువ్వు చెప్పు బంగారం, నువ్వు నా చెల్లివే కదా అని అడుగుతాడు మనోజ్ బాధగా. రిషి చిన్నగా నవ్వుతూ తన్వి వెనకాల నిలబడి, మీ అన్నయ్య అంతలా అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి బంగారం అని తన్వి కట్టుకున్న స్కార్ఫ్ తీసేస్తాడు. మనోజ్ అలానే తన్వి వైపే చూస్తూ ఉంటాడు. అతని కళ్ళల్లో నీళ్లు వస్తూనే ఉంటాయి. అలానే తన్వి కూడా ఏడుస్తూ మనోజ్ వైపే చూస్తూ అన్నయ్య అంటుంది. మనోజ్ వెంటనే తనని హక్ చేసుకుని ఏడుస్తాడు. తన్వి కూడా ఇన్ని రోజులు తను ఒంటరిగా పడిన బాధని పోగొట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళని చూసిన రిషి చాందిని కూడా ఎమోషనల్ అవుతారు. డాడీ, మమ్మీ ఎందుకు ఏడుస్తుంది అని అడుగుతుంది నేహ ఏడుపు మొహం పెట్టుకుని. అమ్మకి వాళ్ళ అన్నయ్య అంటే ఇష్టం కదా బంగారం, అందుకే మామని చూడగానే ఏడుపు వచ్చింది, అందుకే ఏడుస్తుంది అంటాడు రిషి తనని ఎత్తుకుని. అవునా, మరి మామ ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగింది. మామ కూడా అంతే బంగారం అంటాడు రిషి. వాళ్ళిద్దరూ కొంచెంసేపటికి నార్మల్ అవుతారు. బంగారం, నీకేం కాలేదు కదా? నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మ వాళ్ళతో పాటు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అనుకున్నాను. నిజంగా ఎంతలా ఏడ్చానో నాకే తెలీదు. ఒంటరిగా మిగిలిపోయాను. ఎవరూ లేరు నాకు తోడుగా. చచ్చిపోవాలనుకున్నాను. కానీ వెంటనే అమ్మ నా కోసం తన ప్రాణాలు పణంగా పెట్టి మరీ కాపాడింది. అలాంటి ప్రాణం తీసుకోవడానికి మనసు రాలేదు, అందుకే బ్రతికున్నాను అంటాడు మనోజ్. నేను కూడా అదే విషయం ఆలోచించి ఉన్నాను అన్నయ్య, లేకపోతే ఆ రోజు నేను కూడా ప్రాణాలు విడిచేదాన్ని అని అంటుంది తన్వి ఏడుస్తూ. వాళ్ళు అలా అంటుంటే మిగిలిన వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. బాధపడుకు తన్వి, ఇప్పటికైనా మీ అన్నయ్య నీ దగ్గరకు వచ్చాడు కదా, ఇప్పుడైనా హ్యాపీగా ఉండు అంటాడు రిషి. రిషి, నిజంగా ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను అంటుంది తన్వి వాళ్ళని చూస్తూ. అవును బంగారం, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్ని రోజులు ఎంత సంతోషంగా ఉన్నా కూడా ఏదో తెలియని లోటు ఉండేది, కానీ ఇప్పుడు నిన్ను చూశాక నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అంటాడు మనోజ్ తన దగ్గరకు తీసుకుంటూ. అందరూ ఆనందంగా వాళ్ళనే చూస్తారు. హలో మేడం, మీ మాటలైతే ముందు అందరం తిందాం, ఆకలేస్తుంది మాకు అంటాడు రిషి. ఆ మాటకు అందరూ నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. మనోజ్ తన్విని తన పక్కనే కూర్చోబెట్టుకొని తనే స్వయంగా ఆమెకు తినిపిస్తూ ఉంటాడు. రిషి వాళ్ళని చూసి నవ్వుతూ తను కూడా చాందినికి తినిపిస్తూ ఉంటాడు. ఎన్ని నెలలైంది అన్నయ్య నువ్వు నాకు అలా తినిపించి అంటుంది చాందిని కన్నీళ్లతో. ఏడవకు బంగారం, ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేనే స్వయంగా నీకు తినిపిస్తాను అంటాడు రిషి ఆమె తలని నిలుతూ. ఆ మాటకి చాందిని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సులోచన గారు తన పిల్లలు ఇంత హ్యాపీగా ఉండడం చూసి చాలా సంతోషిస్తూ తన మనవలకి మనవరాలకి తినిపిస్తూ ఉంటారు. అందరూ టిఫిన్ చేసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, ట్రావెల్ చేసి అలసిపోయి ఉంటాం, కాసేపు రెస్ట్ తీసుకోండి అంది తన్వి. నీతో ఉంటే నాకు అలసట అంటూ ఉండదు బంగారం అంటాడు మనోజ్. అంతగా అలసట లేకపోతే మా కోసం ఒక కాఫీ చేసుకొని రావచ్చు కదా బావా, అసలే మీ చెల్లి నీ కాఫీ గురించి చాలా చెప్పింది అంటాడు రిషి. అవును అన్నయ్య, చాలా రోజులైంది, ఒక కాఫీ తీసుకొని రావా అంటుంది తన్వి క్యూట్గా ఫేస్ పెట్టుకుని. నువ్వు అడగడం నేను కాదు అనటమా అని చిన్నగా నవ్వి, పద వెళ్ళి చేద్దాం అని ఇద్దరు కలిసి కిచెన్లోకి వెళ్తారు. రిషి వాళ్ళని నవ్వుతూ చూస్తుంటాడు. ఈలోపు అతని ఫోన్ రింగ్ అవడంతో అక్కడి నుంచి లేచి తన రూమ్లోకి వెళ్తాడు. మాటల్లో ఉన్న తన్వి వాళ్ళు అతను లోపలికి వెళ్ళింది కూడా గమనించరు. చెప్పు జై అంటాడు రిషి. రిషి, చెల్లి వాళ్ళు వచ్చేసారా అని అడుగుతాడు జై. జై వచ్చేసారు. తన్వి ఆనందం అంత ఇంత కాదు అంటాడు రిషి. మరే, ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళ అన్నయ్యని పిలిచి పిల్లల్ని చూసింది కదా, ఆ మాత్రం ఆనందం ఉంటుందిలే. ఇంతకీ మనోజ్ వాళ్ళ పెళ్ళి వెనకాల ఉన్న సీక్రెట్ తెలిసిందా అని అడిగాడు జై. లేదురా, తెలీదు, ఇంకా ఆ విషయం అడగలేదు. హ్యాపీగా ఉన్నప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తు చేయడమని ఆగిపోయాను. కొంచెం అంతా సెట్ అయ్యాక అడుగుతానులే అంటాడు రిషి. అలాగే రిషి, అడిగితే మనోజ్ని అడుగు, కానీ చాంద్రిని అడుక్కో,
మళ్ళీ తను బాధపడే అవకాశం ఉంది అంటాడు జై. అలాగే జై అంటాడు రిషి. ఇంకో విషయం రిషి, దీని వెనకాల ఉన్న వాళ్ళ గురించి నాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది నీకు మెయిల్ చేస్తాను అంటాడు జై. ఇప్పుడు ఫోన్లో చెప్పు జై అంటాడు రిషి. లేదురా, నేను ప్రెజెంట్ బయటికి వెళ్ళే పని ఉంది, కాల్ మాట్లాడుతూ వెళ్ళడం కుదరదు కదా, అందుకే ఒకసారి నేను రీచ్ అవ్వగానే నీకంతా కూడా మెయిల్ చేస్తాను అంటాడు. అలాగేలే, కానీ బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త జై, స్లోగా వెళ్ళు, లేట్ అయినా కూడా నీ సేఫ్టీ ఇంపార్టెంట్ అంటాడు రిషి సంతోష్ గుర్తుకొస్తుంటే. ఆ మాటకి జై కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతాయి. ఇద్దరూ మనసులో మిస్ యూ సంతోష్ అనుకుంటారు. అలాగే రిషి, నేను చాలా జాగ్రత్తగానే ఉంటానులే అంటాడు జై. సరే రిషి, ఉంటాను, టైం అవుతుంది అంటాడు జై. ఓకే జై అని చెప్పి కాల్ కట్ చేసి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది బావా, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడే కాఫీ తీసుకొని రూమ్లోకి వచ్చిన మనోజ్. ఏం లేదు బావా. ఏంటి, కాఫీ చేసావా అని అడుగుతాడు రిషి నవ్వుతూ. హా బావా అని అతనికి ఒక కప్ ఇచ్చి తను కూడా తాగుతూ బెడ్ మీద కూర్చుని, చాలా థ్యాంక్స్ బావా, నీ వల్ల ఈరోజు నేను నా చెల్లిని చూడగలిగాను అంటాడు మనోజ్ ఎమోషనల్ అవుతూ. ఇందులో నేను చేసింది ఏమీ లేదు, నా బంగారం వల్లే ఈరోజు తను ఇక్కడ ఉంది అంటాడు రిషి. నేహా వల్ల, కానీ ఎలా బావా అంటాడు మనోజ్. దానితో అతనికి తన్వి ఎలా పరిచయం అయిందో మొత్తం అంతా కూడా చెప్తాడు. ఎలా అయితేనేం బావా, నా చెల్లి మళ్ళీ కనిపించింది, అంతకు మించి నాకేం అవసరం లేదు అంటాడు మనోజ్. రిషి చిన్నగా నవ్వుతూ కాఫీ సిప్ చేసి కళ్ళు మూసుకొని ఆ టేస్ట్ని ఫీల్ అవుతూ, మీ చెల్లి చెప్పింది నిజమే బావో, మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందే అంటాడు రిషి మెల్లగా కళ్ళు తెరిచి మనోజ్ వైపు చూస్తూ. ఆ మాటకి మనోజ్ చిన్నగా నవ్వుతాడు. ఆ తర్వాత ఇద్దరు నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. బావా, నువ్వు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా అంటాడు మనోజ్ రిషి వైపు చూస్తూ. నీకెందుకు అలా అనిపించింది అని అడుగుతాడు రిషి. ఏమో, నేను వచ్చిన దగ్గర నుంచి నీ కళ్ళు నన్ను ఏదో క్వశ్చన్ చేయాలనుకుంటున్నాయి, కానీ అవేంటో అర్థం కావడం లేదు అంటాడు మనోజ్. చాలా అడగాలి బావా, కానీ ఇప్పుడు కాదు, రాత్రికి మాట్లాడుకుందాం, ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకోండి. అలాగే బావా, నువ్వు కూడా ఎక్కువగా థింక్ చేయకు, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇద్దరం కలిసి సాల్వ్ చేద్దాం అంటాడు మనోజ్. అలాగే బావా అంటాడు రిషి. ఆ తర్వాత చాందిని, పిల్లలు, మనోజ్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. జర్నీ వల్ల బెడ్ మీద పడగానే నిద్రలోకి జారుకున్నారు. ఏంటి మేడం, మీ అన్నయ్య వస్తే నేను నా కూతురు అస్సలు కనిపించడం లేదు మీకు, ఇలా అయితే చాలా కష్టం అంటాడు రిషి తన్విని వెనక నుండి హత్తుకుని. మీరు కనిపించకపోవడం ఏంటి సార్, ఎంతమంది ఉన్నా నా హార్ట్లో నువ్వు ఎప్పుడు ఉంటావు కదా, ఇప్పుడు మన కూతురు కూడా ఉంటుంది అంటుంది తన్వి అతని వైపు చూస్తూ. మరి నా కోసం ఈ మేడం ఈరోజు ఏమైనా ఇస్తావా స్పెషల్గా అని అడుగుతాడు రిషి అల్లరిగా ఆమె వైపు చూస్తూ. ఏం కావాలో సార్కి అని అడుగుతుంది తన్వి. ఏం అడిగినా ఇస్తావా అంటాడు. అడిగి చూడు, ఇస్తానో లేదో తెలుస్తుంది అంది ప్రేమగా. రిషి తన్వి నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నాకు తెలుసు బంగారం అని తనని 2 చేతుల్లోకి లిఫ్ట్ చేస్తాడు. రిషి, ఏంటిది, ఎవరైనా చూస్తారు అంది కంగారుగా. కంగారు పడుకు బంగారం, చాందిని వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు, అమ్మ నేహాని పడుకోబెట్టుకోనని వెళ్ళింది, ఇక మిగిలింది నువ్వు నేను అంటాడు రిషి తన కళ్ళలోకి చూస్తూ. తన్వి రిషి మెడ చుట్టూ చేతులేసి అతని ఎదకు తల పెట్టుకుని అతని వైపే చూస్తుంది. ఏంటి మేడం అలా చూస్తున్నావు అని అడుగుతాడు రిషి మెట్లెక్కుతూ. నీతో ఇలా ఉండడం నా కళ తెలుసా, ఫైనలీ ఈరోజు నెరవేరింది, నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను అంటుంది తన్వి అతని గుండె మీద ముద్దు పెడుతూ. రిషి నవ్వుతూ తనని వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్లి డోర్ లాక్ చేస్తాడు. తన బెడ్ మీద కూర్చొని తన ఒడిలో తన్విని కూర్చోబెట్టుకుని తన చుట్టూ చేతులు వేస్తాడు రిషి. ఏంటి సార్, ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు అంటుంది తన్వి నవ్వుతూ. ఆ మాటకి రిషి నవ్వుతూ, నాది కాదు అనుకున్న బంధం మళ్ళీ దగ్గరైతే అలానే హ్యాపీగా ఉంటాం కదా అంటాడు రిషి కళ్ళు మూసుకొని. ఏమైంది రిషి, ఎందుకు అలా అంటున్నావు, ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది తన్వి. ప్రాబ్లం ఏమీ లేదు తన్వి, నేనేదో ఆలోచిస్తున్నానులే అంటాడు. తన్వి అతని వైపుకి తిరిగి అతని గుండెకి హత్తుకొని, ఎందుకు ఇంతలా ఎమోషనల్ అవుతున్నావు అని అడుగుతుంది. నీకు తెలుసా, నేను నిన్ను చూడకుండా కూడా చాలా ప్రేమించాను, ఎప్పుడు నీ గురించి ఆలోచించేవాడిని, నువ్వు నా పక్కన ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించేది. సంతోష్ ఎప్పుడు అంటూ ఉండేవాడు, నీకు నా చెల్లి అంటే ఇష్టం కదా, అందుకే ఏ అమ్మాయి ఏమి ఇచ్చినా తీసుకొని నువ్వు, తను నీకు అలా ఫుడ్ పెడుతున్నా ఏమైనా గిఫ్ట్లు ఇస్తున్నా తీసుకుంటున్నావు అని అనేవాడు. కానీ నా ప్రేమ విషయం ముందుగా నీకే చెప్పాలనుకున్నాను, అందుకే వాడికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేవాడిని. నువ్వు ఒకరోజు కనిపించకపోయినా పిచ్చి పట్టేస్తుంది, నీ చేతి వంట తినకపోతే ఆ రోజంతా తినకుండా ఉండేవాడిని. అమ్మ కూడా అడిగేది ఏమైందని, కానీ ఏమీ చెప్పను, నా ఫీలింగ్స్ అని అన్నీ నీకే చెప్పాలనుకుని అన్నీ మనసులోనే దాచుకున్నాను. నువ్వు నాకు రోజుకి ఒక గిఫ్ట్ ఇస్తుంటే ఎందుకు అర్థం కాలేదు. ఆ తర్వాత నవ్య చెప్పింది, నువ్వు నా బర్త్డేని వ్యాలంటైన్స్ డే వీక్గా సెలబ్రేట్ చేసుకున్నావని, అందుకే ఆ రోజు ప్లాంట్ ఇచ్చావు. అందరూ ఒకరోజు ఉండి వాడిపోయే ఫ్లవర్ ఇస్తే నువ్వు మాత్రం ఎప్పటికీ పూలు పూసే మొక్కనిచ్చావు. ఇంకా ఆ తర్వాత
టెడ్డీ బేర్ అసలు నాకు ఆ కాన్సెప్టే తెలియదు కాబట్టి నువ్వు చెప్పింది నమ్మేసి దాన్ని నాతో పాటు తెచ్చేసుకున్నాను. ఆ రోజు నుంచి నువ్వు గుర్తు వచ్చినప్పుడు ఆ టెడ్డీతో మాట్లాడుతూ ఉండేవాని. ఇంకా నా షర్ట్ మీద నువ్వు రాసిన కవిత నిజంగా అప్పుడు అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత ప్రపోజ్ డేని ఇలా ఇండైరెక్ట్గా చెప్పావని తెలుసుకున్నాను. ఆ షర్ట్ ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. ఇంకా ఆ రోజు రెస్టారెంట్లో నాకు ప్రామిస్ చేశావు జీవితాంతం నాకు వండి పెడతానని. ముందు అదంతా సరదాగా అనుకున్నాను, కానీ ఆ విషయం తెలిసాక కావాలని నాకు ప్రామిస్ చేశావని అర్థమైంది. ఇంకా అదే కదా మనం లాస్ట్గా కలిసింది. ఆ తర్వాత నుంచి నువ్వు నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశావు. ఆ తర్వాత నువ్వు నాకు దూరం అయ్యావు. నిజంగా ఎంతలా ఏడ్చానో తెలుసా? నువ్వు ఎవరో తెలియదు, ఎక్కడుంటావో తెలియదు, ఎలా ఉంటావో తెలియదు. ఇవేమీ తెలియకుండా నిన్నే ప్రాణంగా ప్రేమించాను. ఎవరికైనా చెప్తే నాకు పిచ్చేమో అనుకుంటారు, కానీ వాళ్ళకేం తెలుసు? చెప్పు, నాకు నువ్వంటే పిచ్చని. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నేను ఆ కాలేజీలో ఉన్నన్ని రోజులు కూడా మనం కలిసి తిరిగిన ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళేవాడిని. సంతోష్ ఎంతగానో చెప్పడానికి ట్రై చేశాడు, కానీ నా మనసు మాత్రం వినడానికి సిద్ధంగా లేదు. అందుకే వాడి మాటలు వినలేదు. అలా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే మీ అన్నయ్య చాందిని పెళ్లి చేసుకుని వచ్చారు. అప్పటికే నువ్వు దూరం అయ్యావు అనే బాధలో ఉంటే ఇప్పుడు వీళ్ళు ఇలా పెళ్లి చేసుకుని వచ్చేసరికి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. కానీ వాళ్ళ ప్లేస్లో మన ఇద్దరిని ఊహించుకున్నాను. మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోకపోతే మనం కూడా అదే చేసేవాళ్ళం కదా అనిపించింది. అందుకే ముందు మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేశాను. చాలా మంచివాడని తెలిసింది. దానితో వెంటనే వాళ్ళ పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ మీ అన్నయ్య తనకు ఇక్కడ ఉండాలని లేదన్నాడు. చాందిని కూడా అతని ఇష్టానికి గౌరవం ఇచ్చింది. వాళ్ళు డిసైడ్ అయ్యాక మనం మార్చలేమని నేను కూడా సరే అని వాళ్ళని కెనడా యుఎస్ పంపించాను జై హెల్ప్తో. అప్పటి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చింది చాలా తక్కువ. నేను కూడా అప్పుడే కంపెనీ పెట్టి ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాను. ఈ టైంలో నేను సంతోష్ని మాత్రం వదలలేదు. ఎప్పుడు వాడు నాతోనే ఉన్నాడు. కొన్ని రోజులకి నవ్య వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని వాళ్ళిద్దరూ బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు. కానీ నవ్య నువ్వు కావాలని గొడవ చేసింది. సంతోష్ ఎలానో తనని బ్రతిమలాడి కన్విన్స్ చేస్తాడు. అప్పుడు వాళ్ళతో ఉంది నేను అమ్మ మాత్రమే. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కొన్ని నెలలకి నవ్య ప్రెగ్నెంట్ అని తెలిసింది. అప్పటి నుంచి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాం మేమందరం. కొన్ని రోజులకి చాందిని కూడా ప్రెగ్నెంట్ అని తెలిసింది. అమ్మకి ఇక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు, కానీ నవ్య పట్టుబట్టి అమ్మను యుఎస్ పంపించింది. ఇక నేను సంతోష్ కలిసి తను చూసుకోవడం మొదలుపెట్టాం. ఒకరోజు హాస్పిటల్లో చెకప్ ఉండడంతో ఇద్దరం బయటికి వెళ్ళారు అని చెప్పడం ఆపి ఏడుస్తూ ఉంటాడు రిషి. రిషి కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటుంది తన్వి అతను ఇంకా గట్టిగా హాక్ చేసుకుంటూ. ఆ రోజు నేను కూడా వాళ్ళతో వెళ్ళుంటే బాగుండేది, కానీ అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల వెళ్ళడం కుదరలేదు. కొంచెంసేపటికి మీటింగ్లో ఉన్న నాకు ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాను. అటు నుంచి వాళ్ళు చెప్పింది వినగానే చాలా షాక్ అయ్యాను. సంతోష్ వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని, నవ్యకి నొప్పులు వస్తున్నాయని కాల్ చేయడంతో హడావిడిగా అక్కడికి బయలుదేరెళ్ళాను. అప్పటికే సంతోష్ నాకు దూరం అయిపోయాడు. చాలా ఏడ్చాను, కానీ వాడు తిరిగి రాలేదు. ఆ తర్వాత నవ్య దగ్గరికి వెళ్ళాను. అప్పటికే తన నొప్పులు పడుతుంది. నేను వెళ్ళిన 2 నిమిషాలకే ఒక పాప జన్మనిచ్చింది. తనను పుట్టగాని ముందు నా చేతుల్లోనే పెట్టారు. నిజంగా ఆ క్షణం నేను ఎంత సంతోషించానో అంతే బాధపడ్డాను. కారణం తనకి తన పేరెంట్స్ దూరం అయ్యారని. తర్వాత నవ్య దగ్గరికి తీసుకుని వెళ్ళాను. నవ్య నా వైపు చూసి పాపని మీ పాపగా పెంచుకో రిషి, అసలు ఇలా అవుతుందని అనుకోలేదు. చాలా జీవితాన్ని ఊహించుకున్నాను వాడితో, కానీ వాడు నాకు దూరం అయ్యాడు. నీకు తెలుసా రిషి, వాడికి చిన్న నొప్పి వస్తే నేను తట్టుకోలేను. అలాంటిది వాడికి అన్ని దెబ్బలు తగిలితే నా ప్రాణం పోయినట్టు అనిపించింది. నాకు తెలుసు వాడు నాకు దూరం అయ్యాడని. ఆ క్షణమే నేను కూడా చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ఈ బిడ్డ గుర్తుకొచ్చి ఆగిపోయాను. ఇది మా ప్రేమకు ప్రతిరూపం. మేము లేకపోతే తను అనాథ అవుతుంది అనే బాధ మాకు లేదు. కారణం మాకంటే బాగా చూసుకుని నువ్వున్నావు కాబట్టి. అందుకే అడుగుతున్నాను రిషి, తనను నీ పాపలా పెంచుకోవా? నాకు తెలుసు నా ఫ్రెండ్ నీకోసం మళ్ళీ వస్తుందని. అప్పుడు తను నిన్ను నా పాపని ఇద్దరిని యాక్సెప్ట్ చేస్తుందని నమ్మకం నాకుంది. అప్పటి వరకు ఎదురు చూడు. ఒకవేళ ఈ 2 సంవత్సరాలు కనుక తను తిరిగి రాకపోతే అప్పుడు నువ్వు వేరే పెళ్లి చేసుకో, కానీ నా పాపను మాత్రం వదిలేయకు. ఇది నా సంతోష్ ప్రాణం అని అంటుంది నవ్య. యాక్సిడెంట్ అవ్వడం వల్ల బాడీ మీద అంతా కూడా చాలా దెబ్బలు తగిలాయి. బ్లడ్ పోతూనే ఉంది. ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు. దానికి తోడు కడుపు మీద బాగా బలంగా దెబ్బ తగలడంతో తనకి ఇంకా సివియర్ అయింది. ఆమెకు అర్థమవుతుంది తను బ్రతికేది ఇంకా కొన్ని నిమిషాలని. అందుకే రిషి వైపే చూస్తూ, రిషి నన్ను ఒక్కసారి సంతోష్ దగ్గరకు తీసుకుని వెళ్ళవా అని అడుగుతుంది. లేదురా, నువ్వు ఇప్పుడు వాడిని చూస్తే తట్టుకోలేవు అని అంటాడు రిషి బాధగా ఆమె వైపే చూస్తూ. లేదు రిషి, నేను వాడిని చూడాలి, కలిసి బ్రతకాలి అనుకున్నాం. కనీసం చావులో అయినా తోడుగా ఉండనివ్వరా అంటుంది నవ్య ఏడుస్తూ. ఎంతలా ఏడుస్తుందంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. రిషి కూడా మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూనే ఉంటాడు. ప్లీజ్ రిషి, నాకు అర్థమవుతుంది నేను ఇంకా ఎక్కువసేపు బ్రతకను. ప్లీజ్ నన్ను వాడి దగ్గరికి తీసుకుని వెళ్ళు. ఒకవేళ వాడిని చూడకుండా చచ్చిపోతే నా ఆత్మకు శాంతి దొరకదురా అంటుంది. ఆ మాటకి రిషి ఏడుస్తూనే లేచి అక్కడున్న బాయ్స్ సహాయంతో తను తీసుకుని సంతోష్ దగ్గరికి వెళ్తాడు.
ఒళ్ళంతా దెబ్బలతో బెడ్ మీద నిర్జీవంగా పడి ఉన్న సంతోష్ని చూడగానే గుండె పగిలేలా ఏడుస్తుంది నవ్య. నా వల్లే సంతోష్ నీకు ఈరోజు ఇన్ని బాధలు. నేనంటే లేకపోయి ఉంటే నువ్వు ఈరోజు ప్రాణాలతో ఉండేవాడివి. అసలు నేను హాస్పిటల్కి వెళ్దామని అనకపోతే ఇలా జరిగేదే కాదు అని ఏడుస్తూ సంతోష్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఐ లవ్ యూరా, నీకు మాట ఇచ్చాను కదా, బ్రతుకున్నంతకాలం మాత్రమే కాదు చచ్చిపోయినా నీకు తోడుగా వస్తానని. ఆ మాట నేను నిలబెట్టుకుంటున్నాను సంతోష్, నీకు తోడుగా వచ్చేస్తున్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేనని తెలుసు కదరా అని అతని ఒకసారి తనివి తీరా చూసుకొని అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుని అతని గుండె మీద తల పెట్టుకుని తన ప్రాణాలను వదిలేస్తుంది నవ్య. అది చూసిన రిషి షాక్ అయి అలానే నిలబడిపోయాడు. ఏం జరుగుతుందో అతనికి అర్థం కావట్లేదు. ప్రపంచం మొత్తం శూన్యంగా ఉంది. రిషితో పాటు అక్కడ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ ఇంకా వాళ్ళని చూస్తున్న పేషెంట్స్, వాళ్ళతో వచ్చిన రిలేటివ్స్ అందరూ ఏడుస్తున్నారు. ప్రేమ అంటే ఇంత గొప్పగా ఉంటుందని వాళ్ళిద్దరినీ చూస్తుంటేనే తెలుస్తుంది అందరికీ. ప్రేమిస్తున్నానంటే ప్రేమనే ఇవ్వటం మాత్రమే. వాళ్ళిద్దరూ ఒకరి ప్రేమను ఒకరు అందించుకుని బ్రతుకున్నప్పుడే కాదు చావులో కూడా ఒకరికొకరు తోడుగా ఉండిపోయారు. ఇలాంటి ప్రేమను తను ఎక్కడా చూడలేదు. సినిమాల్లో చూసి ఇలా జరుగుతుందా అనుకున్నాడు, కానీ నిజంగా ఇక్కడ కళ్ళ ముందు జరుగుతుంటే అతనికి మాటలు రావడం లేదు. ఎంతలా ఏడ్చాడో అతనికి మాత్రమే తెలుసు. తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరమైంది. ఇప్పుడు తన ప్రాణ స్నేహితుడు దూరమయ్యాడు. నవ్య కూడా దూరమైంది. ఇంతమందిని ఒకేసారి దూరం చేసుకుని అసలు ఎలా తట్టుకొని నిలబడ్డాడో అతనికి మాత్రమే తెలుసు. ఇంతలో నేహ ఏడడంతో ఈ లోకంలోకి వచ్చి వాళ్ళిద్దరిని దగ్గరికి వెళ్ళి ఎందుకురా ఇలా చేశారు? నిజంగా ఇందులో మీ తప్పు కంటే నా తప్పే ఉంది. నేను కూడా మీతో వచ్చుంటే ఈరోజు మీకు ఇలా జరిగేది కాదేమో అని అనుకుంటూ ఏడుస్తూ వాళ్ళనే చూస్తూ ఉంటాడు రిషి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.